కోరుకుంటాము. దేవుడు ఎప్పుడు మీతో పాటు ఉండాలి, ఇలాంటి సేవలు ఇంకెన్నో అందించాలని మేము కూడా కోరుకుంటాము. మరి చాలా మందికి నిత్య సేవలు అందిస్తున్నారు మీరు అని చెప్పారు కదా. మరి ఇప్పుడు చాలా మందికి ఎండిఆర్ ఫౌండేషన్ గురించి ఏ విధంగా తెలుసుకొస్తుంది, అలాగే ఇప్పుడు ఎవరికన్నా సేవలు తీసుకోవాలి అంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పేదవాళ్ళకి చాలా మందిలో చదువుకోవాలి అనే ఆశాభావం చాలా ఉంటుంది, కానీ ఏదో విధంగా వాళ్ళు ఫైనాన్షియల్లీ బ్యాక్ డ్రాప్ అయ్యి వాళ్ళకి సాగరు. అలాంటప్పుడు వాళ్ళు ఎండిఆర్ ఫౌండేషన్కి ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చో చెప్పగలరా? ఎండిఆర్ ఫౌండేషన్ అనేది మాది సామాజిక మాధ్యమాలలో కూడా చాలా మంది చూసి ఫోన్లు చేస్తూ ఉంటారు. మేము ఇప్పుడే కాదండి, మేము స్థాపించింది 2016 నుంచి మాకు ఎండిఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాదు, కరోనా 2020లో ఎప్పుడైతే మన కరోనా మహమ్మారి మనము ప్రపంచం వ్యాప్తంగా మనం ఎదుర్కొన్నామో ఆ టైంలో కూడా మాకు నాట్ ఓన్లీ ఇన్ పటాన్చెరు, మరి సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. సంగారెడ్డి డిస్టిక్ ఒకటే కాదు, ఆల్మోస్ట్ జిల్లా వ్యాప్తంగా మేము కార్యక్రమాలు మాకు వచ్చిన కాల్స్కి మేము రెస్పాండ్ అవుతూ మాతో ఎంతవరకు అయితే అంతవరకు మేము చేసినాం. దాంతోపాటు మాకు సిద్దిపేట్, నిజామాబాద్, వివిధ రాష్ట్రాల నుంచి కూడా మాకు వచ్చిన, అప్పుడు హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ మాకు హైదరాబాద్ సిటీలో కూడా మాకు వచ్చినాయి కాల్స్. వచ్చినప్పుడు మేము అక్కడ దాకా, ఎందుకంటే కరోనా టైంలో మనం అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు లేకపోవు, కానీ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా వరకు మాకు సపోర్ట్ లభించింది. మా వెహికల్కి ఒక పాస్ ఇచ్చిర్రు, ఎక్కడ వరకు మాకు సోషల్ సర్వీసెస్ ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగి వెళ్ళే చోట్ల మేము వెళ్ళి సేవా కార్యక్రమాలు నిర్వహించినాము. వెళ్ళని చోట్ల మేము అక్కడ ఉన్న లోకల్లో ఉన్న వేరే కొంతమందిని మేము వాళ్ళని కలిసి లేకుంటే కాల్ చేసి వాళ్ళు కూడా మాకు చాలా వరకు ఒక సేవా కార్యక్రమాలు మనం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మనలాగా ఆలోచించి సేవా కార్యక్రమం నిర్వహించాలనుకున్న వాళ్ళు మాకు రివర్స్గా, సార్ మాకు ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి మేము వర్క్ చేస్తాము అనేసి వాళ్ళు మాకు కూడా హెల్ప్ చేసిర్రు. అసలు ఆ టైంలో మాకు ఇంత సపోర్ట్ లభిస్తుందని మేము అనుకోలే. కాకపోతే అన్ని రకాలుగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోయినాం. ఎక్కడ కూడా మాకు అపజయాలనేవి ఎక్కడ మాకు ఎదురుగాలేదు. వీలైనంత వరకు ఎక్కడో 1-2 మేము వెళ్ళలేని చోట్ల కూడా చాలా వరకు మేము చేసి ముందుకు పంపినాం. ఆదిలాబాద్లే కానీ గిరిజన జిల్లా మనకు గ్రామాలలో కూడా ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ వరకు మేము వెళ్ళి చేసి వచ్చిన రోజులు ఉన్నాయి మాకు కరోనా టైంలో కూడా. అద్భుతం సార్. మరి ఎండిఆర్ ఫౌండేషన్ ఎప్పుడు కూడా అపజయ